మరి ఇప్పుడు కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజే. ఓ సక్కనోడా పట్టు పిడికిలై. రవాణా మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్ అందరూ స్కూల్ చదివారు. చిన్న ఉన్నప్పుడు మనం ఎట్లా టీచర్ లెక్కలు చేస్తుండే చూపిస్తా. పుట్టినప్పుడు ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వేస్తారు కదా, అప్పుడు చిన్న పొరలు ఎట్లా ఆడుకుంటుండే. అప్పుడు కూర్చోగానే ఆయనకి దమా ఖరాబ్ అవుతుంటది. ఏమింటాం రాబాయ్ టీచర్ కూసో గమ్మున కూసో, పొద్దులను చూస్తున్నా వచ్చినా ఇప్పుడు పప్పులో పోతావు అరబాయ్ కూసో. టీచర్ అరే కూర్చోరా గమ్మున కూర్చోరా అంటే కూర్చుంటాడు. టీచర్ ఇడు విత్తుతుంది టీచర్ అప్ప నుంచి. అరే ఏమ్రా దమాకరా టీచర్ అర్జెంట్ వస్తుంది టీచర్ ప్లీజ్ టీచర్. అరే గమ్మున కూర్చో దమాకరా వేసిన కొడతారు. అరే అనే పోతాడు భయంకాడు. టీచర్ మొత్తం క్లాస్ మొత్తం గబ్బు చేసింది టీచర్. ఇడు గబ్బు నా కొడుకు చెప్పని చాదా అదరా మీరే టీచర్ గమ్మున కూర్చోమన్నారు, అందుకు నిన్నే కూర్చోలేదు. సిగ్గులేదురా పో. అరే మంచి ఓరా ఇప్పుడు కూర్చున్నావా ఇంకేంది కడుపుని పోతున్నా టీచర్. ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసా, అరే స్కూల్ వారా ఆరు పొద్దుగాలే. అరే స్కూల్ ఉందారా లేదమ్మా. ఎందుకురా టీచర్ చచ్చిపోయాను అమ్మా. మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేసిందేమ్రా అంటే వాళ్ళ అమ్మ అనుకుంటా. అమ్మ రే నకరాలు చేయకు మీ అయ్యా చెప్తా. పోతాలే అమ్మా. అరే పోరా అమ్మ పోనమ్మా నవరా బర్ర లేట్ కమర్స్ ఉంటారా గేట్ కాడ నుంచి. అమ్మా నువ్వు అమ్మా నేను పోతా. అమ్మ అటు పోను ఇటు ఇటు జంప్ అయిపోతాడు. ఇటు టీచర్ పిలుస్తుంది. అదే రారా ఏమైందిరా. మా అమ్మకి ఆపరేషన్ అయింది మేడం, అందుకనే ఇంటికి పోతున్నాం మేడం, ఇప్పుడే ఫోన్ వచ్చా. అమ్మ ఇంకా ఉంటా. ఏమమ్మా నీకు ఆపరేషన్ అయిందా. అమ్మా నువ్వెందుకు వచ్చినవే మళ్ళా. ఎత్తే ఏడువైనా సుఖ శాంతి ఉండదు నాకు. అవరా బిడ్డ దా ఆ ఇంటికి పోయి మళ్ళీ గప్ప పదాలు ఇస్తుంది ఆడపోయి. ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసా అన్న, ఎట్లుంటే మన పేరెంట్స్ మీటింగ్ అవుతుంది అన్న, అప్పుడు ఒక్కొక్క రియాక్షన్ ఎట్లుంటుంది అన్న. అరే మీరు రేపు చెప్తున్నా అందరికి గమ్మున మీ అమ్మ నాన్న పిలుచుకొస్తేనే మీ రిపోర్ట్ కార్డులు ఇస్తా, లేకపోతే ఇయ్యరా అంటే ఒక్కొక్కడు ఫెయిల్ అవుతారు కదా ఇంట్లో చెప్పరు. పోతాడు ఇంటికి పోతాడు. అమ్మా సార్ పిలిచింది నేను నన్ను ఎందుకు పిలుస్తారా. ఏమో నేను పిలిచి నువ్వు నన్ను ఎందుకు పిలుస్తారా. ఏమో ఫీజు కట్టాలంట ఓ మళ్ళా. అదేంద్రా మొన్ననే కట్టినా ఫీజు. దాని గురించి కాదమ్మా పో. అదే నువ్వో నీకు తెలిసే పోగానే ఏమైతే వీళ్ళు చదువుకోలేదు అన్న ఆడుంటారు. ఇట్లా అమ్మా నీ కొడుకేంది ఏం చదువుతలేడు ఏం చేస్తలేడు. ఏందయ్యా నా కొడుకు రోజు స్కూల్కే వస్తాడు కదా. స్కూల్కి వస్తాడు ఎవడైనా చదవాలి కదా. అమ్మ నేను చదువుతున్నా ఆలే సక్క చెప్తలేరు నేనేం చేయాలి. అమ్మ మీరే చూసుకోండి అమ్మ, నా బిడ్డకి ఏం తెలియదు అమ్మ, మీరే చూసుకోండి. చూడు అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యి కూర్చుండు. ఏమ్రా ఫెయిల్ అయినావు అంట. నేను చదవాలని అట్లా చెప్తున్నారు, నేను పాస్ అయినా వాళ్ళకి ఏం తెలియదు అని. టీచర్ ముంగడిని అబద్ధం చెప్తాడు. టీచర్ రప్పరపదాలు ఇస్తారు. ఏం రా సచ్చినోడా మీ మమ్మీ నన్ను అబద్ధం అనుకుంటుంది రా భయ్ అది అని కొడుతుంటది అన్న. ఇట్లుంటారు కొంతమంది పేరెంట్స్. ఇంకో కొంతమంది పేరెంట్స్ మొత్తం రుబాబు ఉంటాడు. ఇగో నాయనా టీచర్ నన్ను కొట్టింది నడు మాట్లాడదాం. ఆడేం చెప్పాడు ఫెయిల్ అయిందని చెప్పాడు పాస్ అని చెప్పాడు. నిన్నెవరు కొడతారు రా భయ్ నడు పోయి మాట్లాడదాం. పోతుంది ఏమైంది టీచర్ ఏమో కొట్టిరంట. మరి లేకపోతే ఏం సార్ ఆడు పక్కన కూర్చుని దగ్గర పెన్సిల్ పెడుతుండు. స్కూల్లో దొంగతనం చేస్తాం. అందరు బ్యాగులు పెట్టేసి మీద ప్రేరు పోతారు కదా. మనం పోతాం ఫస్ట్ పోయి బాత్రూమ్ లో చూడతాం. అందరి మీద పోగానే మనం క్లాస్ లో చూడతాం. ఎవరి బ్యాగ్లో ఏం తెచ్చుకుండు, ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏమేమి పెన్సిల్ ఉన్నాయి అన్ని చూసి మన బ్యాగ్ లో పెట్టుకుంటాం. టీచర్ వచ్చేమో టీచర్ నాకు అన్ని పోయినాయి టీచర్ మా క్లాస్ లో ఏం దొరుకుతలే అంటే టీచర్ నా ఇట్లా పోయినాయి టీచర్ అంటే తీరు దులిపి చూస్తే ఆంధ్ర ఉంటాయి అన్ని. ఇంకో కొంతమంది ఉంటారు పొద్దున టిఫిన్ స్టార్ట్ చేస్తారు. ఆయన టిఫిన్ తినుడు. టీచర్ క్లాస్ చెప్తుంటే ఈయన తింటాడు కింది కొంగి. వింటున్నారా అందరు. టీచర్ ఈయన అన్నం తింటుంది. టీచర్ చెప్పకరా రే ఈడేం చేస్తాడు మంచిగా రొట్టె చక్కెర అన్నం తెచ్చుకుంటాడు కదా. అరే కొంచెం మీరా అంటే నా రెండే రొట్టెలు వేసింది మా అమ్మ అర్థమైందా. అరే రా ప్లీజ్ రా తింటావా వద్దులేరా రేపు నేను తెచ్చుకున్నప్పుడు నేను ఇట్లా చెప్తా. ఇది రేపు నెక్స్ట్ డే పులిగోర తెస్తా వేడి పులిగోర. అరే తింటారా బాలే టిఫిన్ తెచ్చుకోరా అప్పుడు. అరే ఈరా రేపు 2 రొట్టెలు ఇస్తారా మా అమ్మకి చెప్తారా చక్కెర ఎక్కువ ఏమని ప్లీజ్ ఈరా. నిన్ను అడిగితే ఇచ్చినావు నువ్వు నాకు, నేను ఎందుకు ఇస్తా నేను ఇయ్యనే ఇయ్యా.
అరే ప్లీజ్ రా రే రా అంటే ఈడు అటు అటు తిరిగాని ఈడు టిఫిన్ గుంజుకొని ఈడు దప్ప ఒక బుద్ధ ఇట్లా తింటాడు